ఒక పర్సన్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు? చాలామంది ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు, మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయరు, ఛార్జెస్ పడిపోతూ ఉంటాయి. ఒక బ్యాంక్ అకౌంట్లో 5 lakh మాత్రమే మెయింటైన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీ కాదు. డెబిట్ కార్డ్ ఛార్జ్, క్రెడిట్ కార్డ్ ఛార్జ్, SMS ఛార్జ్, లోకర్ ఛార్జ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అసలు ఇవాళ రేపు ఎవరు మెయింటైన్ చేయట్లేదు. ఎందుకు? ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. ఒకవేళ మనమే కనుక సింగిల్ అకౌంట్ మెయింటైన్ చేస్తే సర్వర్ ప్రాబ్లం అయ్యి పనిచేయకపోతే, SBI క్రెడిట్ కార్డు ఉంటే 5,000 డిస్కౌంట్, HDFC కార్డు ఉంటే 4,000 డిస్కౌంట్ అని చెప్పి పెడుతూ ఉంటారు. కట్టం మైనస్ బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఈ మైనస్ బ్యాలెన్స్ లోకి వెళ్ళడం వల్ల సివిల్ స్కోర్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? నిజంగా అంటే ఒక మామూలు విషయం కాదు ఇది, చిల్లర అనుకుంటాం కానీ ఒక అకౌంట్ మీద 1900. ఇప్పుడు మన దగ్గర ఒక చిన్న నోట్ లెక్క ద్వారా అయిందంటే 2-3 అకౌంట్స్ తెలియకుండా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు. అదే ఫైనల్ చెప్పాను కదా. ఇవన్నీ వింటే నీకే అర్థమవుతుంది. బ్యాంక్ అకౌంట్స్ ఇవాళ రేపు ఫేస్బుక్ అకౌంట్ ఉందో లేదో తెలియదు కానీ బ్యాంక్ అకౌంట్స్ మాత్రం చాలా మంది దగ్గర ఉన్నాయి. అంతేందుకు మీ దగ్గర ఒక 3-4 ఉండుండొచ్చు. నమస్కారం, నేను మీ పవన్ కృష్ణ అండ్ మీరు చూస్తున్నారు ఫ్రీడమ్ యాప్ మనీ తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో. ఇవాళ ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేది చాలా మందికి దగ్గర 1, 2, 3 ఇంకా చాలా ఎక్కువనే ఉంటాయి. దానికి ఉదాహరణగా మీ వాలెటే తీసుకుంటే మీ దగ్గర ఎన్ని డెబిట్ కార్డ్స్ ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్స్ మీ దగ్గర ఉన్నట్టు. అసలు మరి ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చా? అసలు బ్యాంక్ అకౌంట్స్ ఒక మనిషి దగ్గర ఎన్ని ఉండవచ్చు? దానికి ఏమైనా లిమిటేషన్ ఏమైనా ఉందా? 1 ఉండొచ్చా, 20 ఉండొచ్చా, 30 ఉండొచ్చా? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి. ఈ బ్యాంక్ అకౌంట్స్ కనుక ఎక్కువ ఉంటే ఏమైనా నష్టాలు ఉన్నాయా, లేకపోతే ఇందులో ఏమైనా లాభాలు ఉన్నాయా? దీని ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చా? అసలు ఈ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు దాచిపెట్టవచ్చు ఒక్క బ్యాంక్ అకౌంట్లో? ఇలాంటి చాలా ప్రశ్నలు మమ్మల్ని మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ల రూపంలో అడుగుతూ ఉండడం జరిగింది. సో మరి ఈ డౌట్స్ అన్నీ వచ్చాక మీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మన కౌశిక్ మరడి సైలెంట్గా అయితే ఉన్నాడు కదా, దీని మీద భీష్మించి కూర్చున్నాడు అనమాట. సో ఇవాళ మీకు వీటన్నిటి గురించి ఒక క్లియర్ కట్ ఆన్సర్ చాలా సింప్లిఫైడ్ రూపంలో మనం తెలుసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా, సో హాయ్ కౌశిక్, వెల్కమ్. హాయ్. సో కౌశిక్, చాలా మంది అడుగుతూ ఉన్నారు ఒక పర్సన్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు, ఎటువంటి రూలు లేదు, ఎన్నైనా మెయింటైన్ చేసుకోవచ్చు, బట్ డిపెండ్స్ అపాన్ యూసేజ్. సో ఈ వీడియోలో భాగంగా చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన అడ్వాంటేజెస్ అదేవిధంగా డిసడ్వాంటేజెస్ చెప్తా. దాని ప్రకారంగా మీరైతే డిసైడ్ చేసుకోండి. మీకు వీడియోని లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పావు చాలామంది 3 బ్యాంక్ అకౌంట్స్, 4, 5, 10 ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు అన్ని బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటి? అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది చేసే తప్పు ఏంటంటే చదువుతూ ఉంటారు కాలేజీలో, 1, 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, ఆ తర్వాత జాబ్ వస్తుంది, జాయిన్ అవుతారు, ఆ కంపెనీ వేరే బ్యాంకుతో టైఅప్ అయి ఉంటుంది, శాలరీ అకౌంట్ ఓపెన్ చేపిస్తుంది, చేస్తారు, మెయింటైన్ చేస్తారు, ఆ తర్వాత వేరే జాబ్, ఈ జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్ చూసుకుంటారు, ఆ కంపెనీ వేరే బ్యాంక్ అకౌంట్తో టైఅప్ అయి ఉంటుంది వేరే బ్యాంకుతో, అక్కడ మళ్ళీ ఓపెన్ చేస్తారు, దీన్ని క్లోజ్ చేయరు, ఉంచేస్తారు. నాకే ఒక 4 ఉన్నాయి ఇలా. మళ్ళీ ఇంకొక కంపెనీ, అక్కడ వేరే బ్యాంకు, అంటే వాళ్ళు వేరే బ్యాంకుతో టైఅప్ అయితే దాన్ని కూడా ఓపెన్ చేపిస్తారు, చేస్తారు. ఇక్కడికి పాతవి 2 ఉన్నాయి, ఇక్కడ 3, ఆ తర్వాత లోన్ కోసం చూస్తూ ఉంటారు, హోమ్ లోన్ కంపేర్ చేస్తారు చాలా బ్యాంక్స్లో, ఒక బ్యాంక్లో తక్కువ ఉంటుంది వడ్డీ, ఆ బ్యాంక్ వెళ్ళి అప్లై చేస్తారు. వాళ్ళు ఏమంటారు, సార్ మీరు కనుక ఈ బ్యాంక్లో సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేస్తే మీకు ప్రాసెసింగ్ ఫీ 0 అంటారు. అవును, ప్రాసెసింగ్ ఫీ అంటే బ్యాంకు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్, అది 4%, 5% ఆ విధంగా ఉంటుంది, లైక్ 20,000, 30,000 డిపెండ్స్ అపాన్ లోన్ అమౌంట్. దాన్ని ఆదా చేసుకోవచ్చు అని చెప్పి ఆ బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేస్తారు. ఇక్కడికి 5-6 అకౌంట్స్ ఆ విధంగా మెయింటైన్ చేస్తుంటారు. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అన్నావు, నాకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, పాత కంపెనీ వాళ్ళు ఓపెన్ చేయించారని చెప్పి, మనమేమనుకుంటాం అది శాలరీ అకౌంట్ అంటే 0 బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చు అనుకుంటారు. ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్లో జీతం పడకుండా ఎంటీగా ఉన్నట్లయితే, అనగా మెయింటైన్ చేయట్లే, జీతం పడట్లా, అలా 3 months వరకు ఎంటీగా ఉంటే అది సేవింగ్స్ అకౌంట్కి మారిపోతుంది. తెలుసా? తెలియదు, చాలా మంది తెలియదు విషయం. అర్థమైందా? మీరు శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తారు, జాబ్ చేంజ్ అయ్యారు, సో ఆ అకౌంట్లో డబ్బులు పడవు, జీతం పడదు, సో మీరు కూడా మెయింటైన్ చేయరు, మానేస్తారు. అలా 3 months వరకు మనమే కనుక ఖాళీగా ఉంచితే ఆటోమేటిక్గా ఆ శాలరీ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్గా మారిపోతుంది. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఉందా లేకపోతే చెప్తా. డిమెరిట్?
అలా మారిపోయినప్పుడు ఛార్జెస్ పడుతూ ఉంటాయి. సో ఈ విధంగా చాలామంది తెలియక తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. ఫస్ట్ అడ్వాంటేజ్, నీ ప్రకారంగా ఒక బ్యాంకులో ఎంత డబ్బుని మెయింటైన్ చేసుకోవచ్చు? డిపెండ్స్ కదా, అంటే నేను అవసరం ఉందనుకుంటే ఒక 20 లక్షల దాకైనా మెయింటైన్ చేసుకోవచ్చు, 30 లక్షలైనా చేసుకోవచ్చు. నా దగ్గర ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే 5 lakh ఒక బ్యాంక్ అకౌంట్లో 5 lakh మాత్రమే మెయింటైన్ చేయాలి. ఎందుకని అలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs నువ్వు చెప్పినట్లు 20 lakhs ఒక బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసావు. రైట్. రేపు ఆ బ్యాంకు దివాలా తీస్తుంది అనుకుందాం. ఓకే, ఛాన్సెస్ ఉన్నాయి. దివాలా తీస్తుంది. అప్పుడు నీకు వచ్చేది ఇన్సూరెన్స్ ప్రకారం, ఆర్బీఐ ప్రకారం, డిఐసిజిసి, ఓకే, దాని ప్రకారం నీకు వచ్చేది 5 lakh. ఎంత ఉన్నా కూడా 5 lakhs వస్తుంది. 5 lakh. ఇప్పుడు 20 lakhs డిపాజిట్ చేసావు, ఓకే, నీ 15 lakh గోయిందా. ఎప్పుడు ఆ బ్యాంకు దివాలా తీస్తే నీకు ఇచ్చే స్తోమత బ్యాంక్ వద్ద లేకపోతే ఆర్బీఐ డిఐసిజిసి ద్వారా నీకు ఇచ్చే ఇన్సూరెన్స్ 5 lakh. 20 lakhs ఉన్నాయి ఈ బ్యాంక్ అకౌంట్లో, ఈ బ్యాంక్లో 5 lakh, ఆ బ్యాంక్లో 5 lakh, ఆ బ్యాంక్లో 5 lakh, ఆ బ్యాంక్లో 5 lakh, ఆ విధంగా డివైడ్ చేసుకుని నువ్వు కనుక ఉంచుకున్నట్లయితే ఒక బ్యాంక్ దివాలా తీసినా కూడా నీ 5 lakh నీకు వచ్చేస్తాయి మళ్ళీ. యా, ఇట్స్ లైక్ స్మార్ట్ ఐడియా. అంటే ఏదైనా జరగచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నారులే, ఎగ్గొట్టేసి లండన్ అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల పెద్ద పెద్ద బ్యాంకులే దివాలా తీసుకుని. సో 5 lakh మాత్రమే మెయింటైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh డిపాజిట్ చేసావు, 5,50,000 జనరేట్ అయింది అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి. అలాంటప్పుడు నీకు 5 lakhs వస్తాయి. ఇంకా బెటర్ ఏంటంటే 4,50,000 ఆ విధంగా డిపాజిట్ చేసుకోవడం బెటర్. ఆ విధంగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఇది అడ్వాంటేజ్ ఎందుకు చెప్పండి? అంటే అడ్వాంటేజ్ ఎందుకంటే రేపు ఆ బ్యాంకు దివాలా తీసిందనుకో నీకు నష్టం 15 లక్షలు. అదే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే డివైడ్ చేసుకొని డిపాజిట్ చేసుకుంటాం, ఎటువంటి లాస్ లేదు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సో ఎలా చూసుకున్నా కూడా మన దగ్గర ఒక 20 లక్షలు ఉన్నట్టయితే మన దగ్గర ఒక ఏబిసిడి అని 4 అకౌంట్స్ ఉంటే సో 5 లక్షలు పెట్టుకోవడం వల్ల ఇఫ్ ఎట్ ఆల్ ఆ బ్యాంక్ దివాలా తీసినా మనకి ఇన్సూరెన్స్ రూపంలో మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. సేఫ్ జోన్ లో. సో అంటే ఈ లెక్కన మనకి కొన్ని బ్యాంక్ స్కామర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా మంది యూనో ఓల్డ్ ఏజ్ పీపుల్ దగ్గర నుంచి ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి సార్ అని చెప్పి డబ్బులు మొత్తం గోవింద జరుగుతూనే ఉంది. అంటే 20 లక్షలు ఒకే బ్యాంక్ లో ఉంటే వాడు 20 లక్షలు పోయే అవకాశం, ప్రమాదం ఎక్కువ. అవును. అదే వాళ్ళు డివైడ్ చేసుకొని పెట్టుకుంటే ఇక్కడ రేట్ ఆఫ్ లాస్ అనేది తగ్గించుకోవచ్చు. రైట్, కరెక్టే. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. రైట్. సెకండ్ అడ్వాంటేజ్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం స్కానర్స్. ముసలి వాళ్ళు ఉంటారు, కొట్లు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి చదవడం రాదు, ఎడ్యుకేషన్ లేదు, అయినా కూడా ఫోన్ పే, గూగుల్ పే, ఒక స్పీకర్ ఇస్తారు, అమౌంట్ పే చేయగానే రిసీవ్డ్ 30 రూపీస్, రిసీవ్డ్ 50 రూపీస్ అని చెప్పి వస్తుంది. అలా మెయింటైన్ చేస్తున్నారు డిజిటల్ ఇండియా. ఇప్పుడు నా వద్ద వ్యాలెట్ ఉంది, డబ్బులు ఉన్నాయా? లేవు. అసలు ఇవాళ రేపు ఎవరు మెయింటైన్ చేయలేదు. ఎందుకు? ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, బెంగళూరు ఎక్కడ చూసినా స్కానర్స్ ఉన్నాయి. క్యాష్ అనేది చాలా తక్కువ. ఒకవేళ మనమే కనుక సింగిల్ అకౌంట్ మెయింటైన్ చేస్తే సర్వర్ ప్రాబ్లం అయ్యి పని చేయకపోతే సమోసా తింటాం. ఎస్ అది యాక్చువల్లీ ఇవాళ ఆఫ్టర్నూనే నాకు ఆ సిచ్యువేషన్ జరిగింది. ఒక బ్యాంక్ నుంచి నేను చేశాను, అది సర్వర్ బిజీ ఉంది. సెకండ్ బ్యాంక్ నుంచి చేశాను, సేవ్ అయ్యా. అది అడ్వాంటేజ్. సర్వర్స్ డౌన్ ఉంటాయి. సర్వర్స్ డౌన్ ఉంటాయి. ఇప్పుడు 3-4 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే ఒకటి పని చేయకపోయినా ఇంకొకటి సింపుల్ గా ఫోన్ పేలో ఇంకొక బ్యాంకు చూస్ చేసుకుంటూ పేమెంట్ చేస్తాం. అది అడ్వాంటేజ్. 2 అడ్వాంటేజెస్ అయ్యాయి. ఇంకా థర్డ్ వన్, ఆఫర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, 4 డెబిట్ కార్డ్స్ ఉంటాయి, వీలైతే 4 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. సేమ్ బ్యాంక్స్ ఉండొచ్చు, ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కాల్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్ ఉంటే నీ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసి వాళ్ళే కాల్ చేస్తారు, ఆఫర్ చేస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటాం. ఎక్కువ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉండడం వలన అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే 5,000 డిస్కౌంట్, హెచ్డిఎఫ్సి కార్డ్ ఉంటే 4,000 డిస్కౌంట్ అని చెప్పి పెడుతూ ఉంటారు. వాళ్ళకి నీ దగ్గర మల్టిపుల్ కార్డ్స్ ఉంటాయి, రైట్, నువ్వు ఫ్లిప్కార్ట్ లో ఆ కార్డుతో షాపింగ్ చేస్తావు, డిస్కౌంట్ లేకపోతే క్యాష్ బ్యాక్. నిజంగా అంటే ఇక్కడ నాకు సిచ్యువేషన్ గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ లాంటి జరిగిన వెంటనే వాడు ఒక టిపికల్ కార్డు ఒకటి పెడతాడు, మన దగ్గర ఉండదు, ఆ కంపెనీ కార్డు మన దగ్గర ఉండదు. ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి, అరే నేను ఒక యాపిల్ ఫోన్ తీసుకోవాలి, నీ దగ్గర కార్డు ఉంది కదా, గివ్ మీ ద క్రెడెన్షియల్స్ అని చెప్పి అడుగుతూ ఉంటాం. ఆ బాధ ఉండదు అన్నట్టు. ఉండదు. అదే మనకి 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, 4 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అప్పుడు ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, డిస్కౌంట్, ఎవరిని అడిగే అవసరం లేదు. అదేవిధంగా 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఒకటి ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్, ఒకటి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్, ఒకటి షాపింగ్ క్రెడిట్ కార్డ్. ఈ విధంగా మెయింటైన్ చేస్తే
ఇప్పుడు నీకు కారు ఉంది, డైలీ వస్తూ ఉంటావు, అవును. ఫ్యూల్ క్రెడిట్ కార్డు కొట్టించుకో, క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ వస్తుంది, సెస్ మొత్తం తగ్గుతుంది Ah. ఆల్మోస్ట్. యా, అండ్ అది ఇప్పుడు కూడా సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది దీనివల్ల. ఎస్ ఇది ఇంకా అడ్వాంటేజ్. చాలా మందికి అయ్యో నా సిబిల్ స్కోర్ 600 ఉంది, 700 ఉంది, ఎలా పెంచాలి అని చెప్పి డౌట్ ఉంటుంది. వాళ్ళు కనుక క్రెడిట్ కార్డ్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే, అది కూడా యూజ్ చేసి ఆన్ టైంలో బిల్స్ కడుతున్నట్లయితే క్రెడిట్ స్కోర్ అమాంతం పెరుగుతుంది. చాలా మంది అంటూ ఉంటారు, ఏ క్రెడిట్ కార్డా వద్దు అని చెప్తుంటారు. అది కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ప్రాపర్గా యూజ్ చేస్తే దానంతా మంచి లోన్ ఇంకొకటి లేదు. రైట్, ఈజీగా పెంచుకోవచ్చు సిబిల్ స్కోర్. తీసుకోండి, ఆన్ టైంలో కట్టండి, తక్కువ యూజ్ చేయండి, ఎక్కువ యూజ్ చేయొద్దు. తక్కువ ఎంత కావాలో అంతే యూజ్ చేయండి, ఏది కావాలో దాని మీదే ఖర్చు పెట్టండి. అంతేగాని క్రెడిట్ కార్డు ఉంది అది కొంటా ఇది కొంటా, నో. ట్రాప్లో పడతారు. మనం సరిగ్గా యూజ్ చేస్తే చాలా మంచిది క్రెడిట్ కార్డ్. సరిగ్గా యూజ్ చేయకపోతే దానంత చెడ్డలో ఇంకొకటి లేదు. మితంగా తీసుకుంటే అమృతం, అమితంగా తీసుకుంటే విషయం. అంతే. యా, సో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన మనం చాలా డబ్బుని సేవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మన సిబిల్ స్కోర్ని పెంచుకోవచ్చు. సో సరైన విధంగా యూజ్ చేసుకుంటే, మంచిగా యూజ్ చేసుకున్నా చెడ్డగా యూజ్ చేసుకున్నా కర్త కర్మ క్రియ మొత్తం మీదే. ఇవి అడ్వాంటేజెస్. ఇప్పుడు మెయిన్ థింగ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ నీకే 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. నువ్వు అన్ని బ్యాంక్ అకౌంట్స్ని మన హైదరాబాద్లో ఓపెన్ చేసావు. ఓకే, హైదరాబాద్లో ఓపెన్ చేస్తే మినిమం బ్యాలెన్స్ యావరేజ్గా 10,000. అంటే 10,000 ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్లో ఉండాలి, ఉండి తీరాలి, లేకపోతే ఫైన్. ఓకే, చార్జ్ ఎంత? మంత్లీ 100 ప్లస్ జిఎస్టీ. జిఎస్టీ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైంది. 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు శాలరీ బ్యాంక్ అకౌంట్స్ సేవింగ్స్ అయిపోయాయి, Savings సరిగ్గా మెయింటైన్ చేయలే, సేవింగ్స్ లోకి కన్వర్ట్ అయిపోయాయి. ఇప్పుడు 10,000 10,000 10,000 10,000 ఎంత? 40,000. అంటే 40,000 లాక్ లో ఉంది, వాడుకోలేము. వాడుకోలేము. ఓకే, వాడుకుంటే ఛార్జ్ ఛార్జ్ పడుతుంది మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్